నమస్కారం అండి. నమస్కారం జాఫర్ గారు. నమస్కారం అండి. నాన్న మంది యూ సర్టిఫికేట్ నాన్న. కింద కామెంట్ చేయండి. కింద మాధురి గారు సగం నిజాలు చెప్తారు, పూర్తి నిజాలు చెప్తారు. కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయాలి మీరు. ఓకే, నా ఫస్ట్ ప్రశ్న చెప్పు, చెప్పి తగలడు. ఒక 2 lines లో చెప్పండి. బిగ్ బాస్ గురించి మీరు అర్థం చేసుకున్నారు. నేను బిగ్ బాస్ ఇంతవరకు ఏ సీజన్ కూడా చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఏ బిగ్ బాస్ సీజన్ కూడా చూడలేదు. మరి పీకనీకి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? ఇప్పుడైతే నేను రావాలనుకున్నాను, 100% బయటికి రావాలనుకున్నాను. కానీ నాకు ఓట్స్ తగ్గుతాయంటే నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిరు. అది ఓటింగ్ సరిగ్గా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉంచుతున్నారు, మిగతా వాళ్ళకి తీసేస్తున్నారు అనేది నేను స్ట్రాంగ్ గా. ఒక విషయం చెప్తాను, నిజం చెప్పారని నేను అనుకుంటా. ఖచ్చితంగా నేను నిజం చెప్పరు, నేను నాకు నమ్మకం. 99% చెప్పరు. అయితే అడగండి. 1% అయితే ఒక నమ్మకం ఉంది. మళ్ళీ 1% చెప్పాం కదా, 1% ఒక హోప్ ఉంది. 99% నమ్మకం ఉంటే క్వశ్చన్ అడగండి, లేదంటే క్వశ్చన్ అడగడం మానేయండి. వాడి నోట్లో రోజు సార్ పెడతారు, వాడికి అసలే నోటితో ఎక్కువ. రీతు చౌదరి, పవన్ కదా, వాళ్ళిద్దరి సంబంధాలను అన్ఫేర్ రిలేషన్, అన్హెల్తీ రిలేషన్ అని చెప్పారు కదా. ఏం నోరేసుకుని చెప్పారండి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. దువ్వాడ శ్రీనివాసరావు గారితో మీరు చేసిన రిలేషన్ అది అన్హెల్తీ కదా? ఎందుకు అన్హెల్తీ? చూసావరా దీని తలపొగరు. చెప్పండి. నా మొగుడుతో నేను విడిపోయాను, ఆవిడ పిల్లంతా ఆవిడ విడిపోయి మా ఇద్దరం పెళ్లి చేసుకుంటే మీకు ఎందుకండి అన్హెల్తీ? ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? కనిపిస్తుంది రీతు చౌదరి నోరేసుకుని అలా పడిపోవడం కాదు ఇప్పుడు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగి. రీతు చౌదరి, పవన్ వాళ్ళ చిన్న వయసు పిల్లలు. చిన్న పిల్ల, సరే రీతు చిన్న పిల్ల, 24 years చిన్న పిల్ల. మీరేం మాట్లాడరే? అంతేగా, పెళ్లి కాని పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళు ఏదో ఫ్రెండ్షిప్ గా ఉంటే పవన్ పెళ్లి కాని పిల్ల అండి. రీతు ఆల్రెడీ పెళ్లి డైవర్స్డ్ అండి. మరి పెళ్లి కాని పిల్ల అంటారేంటి మీరు? చిన్న వయసు కాదండి, మళ్ళీ చిన్న వయసు అంటారు మీరు. ఫ్రెండ్షిప్ లో ఉంటే మీకు అది అన్ఫేర్ అనిపించింది. మీరు దువ్వాడ శ్రీనివాసరావుతో ఉండేది మాత్రం ఫేర్ అనిపించింది. ఎందుకన్నారంటే డెమన్ కోసం రీతు వదులుకుంటుందా? ఏది లాస్ట్ కి రావాల్సిన, ఒకవేళ ఫైనల్ కి వెళ్ళారు అనుకోండి, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. లేదా రీతు కోసం పవన్ వదులుకుంటాడా? వదులుకోరు కదా. నేను మా ఆయన కోసం అది ఏదైనా వదులుకుంటా. ఇది ఫెయిర్. పతివ్రత గారు అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంటే మీరు పతివ్రత కాదన్నమాట.